రేపే మనకు శని అమావాస్య, అలానే కాకుండా శనివారంతో కూడి వస్తుంది కాబట్టి ఇంట్లో ఈ కూర వండితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా కష్టాలు పట్టి పీడిస్తాయి. శని కూడా మిమ్మల్ని ఏంటంటే గనక ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ కూరని ఇంట్లో అస్సలు వండకండి. ఈ కూర వండి తింటే ఏంటంటే గనక కష్టాల పాలైపోతారు, అనుకోకుండా ఏంటంటే చిక్కుల్లో పడిపోతారనమాట. అందుకే ఈ కూరని వండకూడదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అండి. అయితే రేపు అమావాస్య కదా, చాలా శక్తివంతమైనది. శనివారం అమావాస్య రావటం చాలా విశేషం అనమాట. ఈ రోజున ఏంటంటే గుర్తుపెట్టుకోండి, శనిదేవుణ్ణి పూజిస్తే మన శని బాధలు, రాహుకేతు ప్రభావాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలిని శుభ్రం చేసి ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని చక్కగా ఏంటంటే గనక ఇంకా మీరు అంటే ఇంట్లో కూడా శని పూజ చేసుకోవచ్చు. దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి కూడా ఏంటంటే గనక శనికి తైలాభిషేకం చేయొచ్చు. నవగ్రహాలను దర్శించుకోవటం, ప్రదక్షిణలు చేయటం, ఈరోజు రావి చెట్టుని తాకటం, ఇలాంటివి చేస్తే మీకు జన్మ జన్మల పాపాలు పోతాయన్నమాట. కోటి జన్మల పుణ్యం కూడా కలుగుతుంది. అయితే ఈ విధంగా చేసిన తర్వాత ఏంటంటే చాలా మంది కూడా ఇంట్లో పూజ చేసుకుంటారు. గుడికి కూడా వెళ్ళి ఏంటంటే గనక పూజ చేసుకున్న తర్వాత నాన్ వెజ్ని తింటూ ఉంటారు కదండి. ముఖ్యంగా ఈరోజు నాన్ వెజ్ని ఏ రూపంలో కూడా తీసుకోకూడదు. నాన్ వెజ్ కనుక తింటే మాత్రం మీ జీవితం అంతా కూడా కష్టాల బారిన పడే అవకాశం అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలానే ఈరోజు ప్రత్యేకించి గుమ్మడికాయ తినకూడదండి. గుమ్మడికాయ, మష్రూమ్స్, అలాగే వచ్చేసి ఏంటంటే గనక పొట్లకాయని తినకూడదు. ఇవి అవాయిడ్ చేయండి. వంకాయని కూడా తినకండి. ఇంకా తర్వాత ఏంటంటే గనక ఈ రోజు ఖచ్చితంగా కుక్కకి ఏంటంటే గనక ఆహారం తినిపించండి. ఏ ఆహారం పెట్టినా సరేనండి, కుక్కకు ఆహారం అయితే పెట్టండి. ఏది పెట్టినా కానీ మీకైతే మంచి ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి కుక్కకి ఏంటంటే గనక మర్చిపోకుండా ఆహారం అనేది పెట్టండి. శనిదేవుడి అనుగ్రహం కలుగుతుందన్నమాట.